హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే నేను చూపించే రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై అండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ప్యాన్ పెట్టుకొని 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, ఆనియన్ వేసి ఆనియన్ రెడ్గా రోస్ట్ అయ్యేదాకా వేగనివ్వండి. వన్స్ ఆనియన్స్ రెడ్గా రోస్ట్ అయిన తర్వాత అందులో టొమాటో వేసుకొని టొమాటో కూడా రోస్ట్ అవ్వనివ్వండి. ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఇందులో వేసేసి ఒక 2 to 3 మినిట్స్ వరకు ఆ చికెన్ బాయిల్ అవ్వనివ్వండి. ఇలా చికెన్ బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకొని ఆ పసుపు అన్ని పీసెస్కి పట్టేలాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలానే వదిలేయండి. ఇప్పుడు 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఒక 15 to 20 మినిట్స్ వరకు బాయిల్ చేయండి. ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత కారం, సాల్ట్ వేసుకొని అలానే ఒక జార్లో కొత్తిమీర, అల్లం పేస్ట్ చేసుకొని అది 2 to 3 స్పూన్స్ వేసుకోండి. అలానే 2 స్పూన్స్ ఆఫ్ ధనియాల పొడి వేసుకోండి. ఇప్పుడు 2 లవంగాలు, జీలకర్ర అండ్ వెల్లుల్లి తీసుకొని దాన్ని మెత్తగా దంచేసి దాని పేస్ట్ని కూడా దీంట్లో వేసేయండి. ఇప్పుడు అన్నిటినీ బాగా మిక్స్ చేసి గట్టిగా ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయండి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. అంతే అండి, ఎంతో ఈజీగా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది.